హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేవింగ్స్ అండ్ క్యూటీస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ సౌజన్య అండ్ ఐల్ బీ షేరింగ్ మై టిపికల్ అండ్ బిజీ సండే రొటీన్. యాక్చువల్గా రొటీన్ అనొద్దు, జస్ట్ హాఫ్ డే షేర్ చేస్తున్నాను ఈరోజు. బట్ ఫుల్ డే రొటీన్ అయితే మాత్రం పక్కా షేర్ చేస్తాను షార్ట్లీ. సో మేమైతే సండే మోస్ట్లీ సెకండ్ సర్వీస్కి వెళ్తాం. బట్ ఈ వీక్ విన్సీ అండ్ కెవిన్ కేఫే 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళకి ప్రిపేర్ చేపిద్దాము ఇంటికి వచ్చి అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అంటే అరౌండ్ 7 o'clockకి సర్వీస్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇట్స్ నాట్ 7 o'clock, యాక్చువల్గా కొంచెం లేట్ వెళ్తున్నాం మేము కానీ ఫస్ట్ సర్వీస్కి అయితే వెళ్ళిపోతున్నాం. చర్చ్కి అయితే వెళ్ళిపోదామని అందరం రెడీ అయిపోయాము. ఇక్కడ విన్సీని ఫోటో తీస్తాను, కొంచెం పోజ్ ఇవ్వంటే ఇలా డిఫరెంట్గా అస్సలు స్టిల్గా నుంచోలేదు, అటు ఇటు తిరుగుతూనే ఉంది. సో మేమైతే చర్చ్కి వచ్చేసాము. చర్చ్లో కెవిన్ అయితే సండే స్కూల్లో మంచిగా కూర్చుంటాడు. విన్సీ అయితే 100 సార్లు అటు ఇటు ఆమె తిరిగిద్ది, మమ్మల్ని తిప్పుతూ ఉంటుంది చర్చ్లో. ప్రశాంతంగా కూర్చోదు. ఎలా అయితే చర్చ్ అయితే అయిపోయింది. అండ్ చర్చ్ అయిపోయిన తర్వాత యూజువలీ మేము ఐదర్ చర్చ్కి వెళ్ళే ముందన్న బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లేకపోతే సెకండ్ సర్వీస్ అయితే వెళ్ళే ముందు ఫస్ట్ సర్వీస్ అయితే వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఆ రోజు మేము సాయదర్శినికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. అండ్ ఇంటికి రాగానే నేను వెంటనే అయితే కుకింగ్ స్టార్ట్ చేసేసాను. లంచ్ ప్రిపేర్ చేస్తే ఒక పని అయిపోయింది అన్నట్టు స్టార్ట్ చేసేసాను. ఈరోజు నేను మీకు ఒక మంచి యమీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అనమాట. నో ఫెయిల్ రెసిపీ కూడా. ఏదన్నా అటు కొంచెం ఎక్కువైనా తక్కువైనా పాడైద్దేమో కానీ ఈ కర్రీ మాత్రం నేను ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అయిపోతుంది. సో ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం కచ్చా పచ్చాగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకొని అది మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునే ప్రాసెస్లోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. అది ఫ్రై అయిపోయిన తర్వాత ప్యారలల్గా మనం ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దానికి కొంచెం హీట్ ఎక్కనివ్వండి. ఈ లోపు నేను గోంగూర ముందు రోజు నైటే తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను. మన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఇందులో మనము కొంచెం సాల్ట్ అండ్ కారం పౌడర్ మనకి ఎంత కావాలి అనుకుంటే ఆ క్వాంటిటీస్లో మనం కారం అండ్ సాల్ట్ పౌడర్ వేసుకొని అది కొంచెం వేడెక్కాలన్నమాట. ఎక్కిన తర్వాత మనం వాష్ చేసుకున్న గోంగూర మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. 10 to 12 minutes అయినా సరే ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే అది బాగుంటుంది. అది మొత్తం గోంగూర మొత్తం వేసేసి నేను దాన్ని అయితే ఒక మూత పెట్టేసి దాన్ని అయితే క్లోజ్ చేసేసాను. అండ్ ఈలోపు మన ఆనియన్స్ ఎలా అయ్యాయో చూపిస్తాను. ఈ ఆనియన్స్ నేను వచ్చేసరికి మాడిపోయాయి అనమాట. నేను ఇది పక్కకి వెళ్ళాను, ఎవరో వచ్చారని వచ్చి చూసేసరికి బాగా మాడిపోయాయి. బట్ మరీ అంత మాడలేదు, లైక్ వాడేసుకోవచ్చు అనమాట. సో ఈ మాడిపోయిన ఆనియన్లోనే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఇలా మార్చాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఫ్రై చేసుకొని దీన్ని అలా పచ్చివాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒకసారి గోంగూర మాత్రం చూద్దాము. అది ఇంకా వాటర్ అంతా వచ్చి ఇంకా ఫ్రై అవ్వాలి. సో మధ్యలో స్టిర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది కనిపిస్తుంది కదా అక్కడక్కడ అది పచ్చితనం అంతా పోయి చక్కగా మంచిగా మిక్స్ అయ్యే వరకు దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు నేను చికెన్ని కూడా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాను ఒక 30 minutes. చికెన్ పీసెస్ సాఫ్ట్గా వస్తాయని వాష్ చేసుకొని సోక్ చేసుకున్న చికెన్ నేను ఈ ఆనియన్ పేస్ట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా, ఒక చేతిలో ఫోన్ ఉంది, ఇంకో చేతిలో గరిటె ఉంది, అస్సలు తిప్పడానికి రావట్లేదు. సో ఇలా కాదులే అని చెప్పేసి మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసి చక్కగా మంచిగా మిక్స్ చేసి దాన్ని అయితే నేను క్లోజ్ చేసేసాను, కుక్ అవనిద్దామని చెప్పేసి. అండ్ మన గోంగూర కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా నాకు పచ్చిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకో 2 minutes ఉంచాను అనమాట. ఒక్క 10 to 12 minutes అయితే ఖచ్చితంగా కుక్ చేయాలి, అప్పుడే అది బాగుంటుంది. అండ్ కెవిన్ అయితే పాపం గుడ్ బాయ్ లాగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. అండ్ విన్సీ యాజ్ యూజువల్ అలా వాళ్ళ డాడీతో ఆడుతుంది. తను ఆల్రెడీ మొత్తం చదివేసింది అండ్ వాళ్ళ డాడీతో ఆడుతుంది అనమాట. వాళ్ళ డాడీ ఫోన్లో ఇది ఒక కొత్త ఫీచర్ వచ్చింది. హీ రీసెంట్లీ గాట్ హిజ్ న్యూ ఫోన్ అనమాట. సో ఆ ఫీచర్తో తను దాని మీద డ్రాయింగ్స్ అన్నీ వేసుకోవచ్చు. సో ఆ పని చేస్తుంది. ఇక్కడ కెవిన్ అయితే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు గుడ్ బాయ్ లాగా. అండ్ విన్సీ యాజ్ యూజువల్ చాలా నాటీ
తను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కానీ మొత్తం, అండ్ వాళ్ళ డాడీతో వచ్చి ఆడుకుంటుంది. యాక్చువల్గా ఈ క్లిప్ని రాగా పెడదాం అనుకున్నాను, తన క్యూట్ క్యూట్ మాటలన్నీ రికార్డ్ చేశాను. సో పెడదాం అనుకున్నాను కానీ ఫర్ సమ్ రీజన్ నాకు ఇట్స్ నాట్ లెటింగ్ మీ పుట్ ద ఒరిజినల్ వీడియో ఆడియో, సో ఐ కుడెంట్ పోస్ట్ ఇట్ ఓవర్ హియర్. సో వాళ్ళ డాడీ కొత్త ఫోన్లో షీ గాట్ దిస్ ఫీచర్ అనమాట వేర్ షీ కెన్ డ్రా ఎవ్రీథింగ్ ఆన్ ద ఫోన్. సో అదైతే చేస్తుంటాను. ఇక్కడైతే ఫోన్ వాల్పేపర్ మీద వాళ్ళ అన్నయ్య తను లేరంట, జస్ట్ మమ్మీ డాడీయే ఉన్నారు, మీరు లేరు, నేను అన్నయ్య లేము అని చెప్పేసి తను డ్రా చేస్తుంది దానిపైన. సో ఆ చిన్న 2 హ్యూమన్స్ కనిపిస్తున్నారు కదా ఆ డీపీ మీద, వాల్పేపర్ మీద, అది ఒకటి వాళ్ళ అన్నయ్య అంట, ఒకటి తన అంట. ఆ హెయిర్ ఎక్కువ ఉన్నదేంటో వాళ్ళ అన్నయ్య అంటే, హెయిర్ తక్కువ ఉన్నదేంటో తనంట. బేసిక్గా కెవిన్ హెయిర్ చాలా థిక్గా ఉంటుంది, వెరాజ్ విన్సీస్ హెయిర్ చాలా లీన్గా ఉంటుంది అనమాట, చాలా తక్కువ హెయిర్ తనకి. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ తన హెయిర్ గ్రోత్ అనేది చాలా స్లో అనమాట. కానీ కెవిన్కి అలా కాదు, కెవిన్ హెయిర్ గ్రోత్ ఈజ్ లైక్ వెరీ వెరీ ర్యాపిడ్, తనకు మంచి హెయిర్ గ్రోత్ ఉంది. సో అదే చెప్తుంది అనమాట, ఇది నేను అన్నయ్య అని చెప్తుంది. ఇప్పుడైతే మళ్ళీ మనం మన చికెన్ దగ్గరకు వచ్చేద్దాం, బ్యాక్ టు అవర్ రెసిపీ. ఇందులో చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోయింది. నేను ఇందులో కొంచెం ఉప్పు కారం లైక్ మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. వేసుకొని దీన్ని మళ్ళీ కొంచెం సేపు కుక్ అవ్వనిస్తున్నాను. ఇది మంచిగా కుక్ అయ్యేలోపు మన గోంగూర ఉంది కదా, అది గోంగూర అయితే కుక్ చేసేసాను, ఆఫ్ చేసేసాను. అండ్ అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే దాన్ని ఇలా బాగా చిదమాలన్నమాట. ఇలా చిదిమితేనే ఆ చికెన్ గోంగూరకి ఆ ఫ్లేవర్ వచ్చింది. మనం అలానే వేసేసినా, లేకపోతే ఎక్కువ చిదమడం అంటే అదే ఇలా మిక్స్ చేస్తున్నాడు కదా, అలా మిక్స్ చేయకపోయినా ఎలా ఉంటుందంటే తీగలుగా వచ్చింది. నాకు అసలు అలా వస్తే అసలు నచ్చదు అనమాట. సో అందుకని నేను బాగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు మిక్స్ చేసి ఈ చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఆ చికెన్లో ఆ గోంగూర మనము మిక్స్ చేసుకున్న గోంగూర మనకి ఎంత ఇష్టం అయితే అంత వేసుకోవచ్చు. మేము యూజువల్లీ బాగా పులుపు తింటాం అనమాట. సో నేను మొత్తం వాడేసాను చికెన్ మొత్తం, అండ్ తీసుకురావడం కూడా తక్కువే తెచ్చుకున్నాము అనుకోండి. సో ఆ చికెన్ మొత్తం మిక్స్ చేసేసుకొని బాగా ఫ్రై అవ్వనిచ్చాను. అండ్ ప్యారలల్గా నేను చికెన్తో పాటు రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ పెట్టేసుకొని ఇంకా ఈ రోజుకి ఇంకా చికెన్ గోంగూర అండ్ రైస్ తినేద్దాం, వైట్ రైస్ తిందాం అనుకున్నాము. సో ఇదిగోండి నా గోంగూర చికెన్ బాగా ఫ్రై అయిపోయింది కదా. సో ఫ్రై అంటే గ్రేవీ అయిపోయింది కదా, సో అందులోనే నేను గోంగూర మిక్స్ చేసేసాను అనమాట. సో మనకి ఎంత కావాలో అంత గోంగూర వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తిప్పేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అయితే కుక్ చేస్తే బాగుంటుంది. అందులో వాటర్ కూడా వేస్తాం కదా, మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది అనమాట. దానికన్నా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే అటు మనకి చికెన్ కూడా కుక్ అయిపోయింది అండ్ గోంగూర కూడా మనం సపరేట్గా దాన్ని కుక్ చేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. అండ్ 1 మోర్ ఆప్షనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొరియాండర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ అనమాట. మనకి ఇవి 2 ఆప్షనల్, కాకపోతే వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అవి 2 కూడా మంచిగా వేసుకొని ఆ వాటర్తో పాటు వేసేసుకొని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఇంకా కుక్ అవ్వలేదు, హాఫ్ వేలో ఉందన్నమాట ఇంకా, కానీ అప్పుడే చాలా యమ్మీగా ఉంది. ఇప్పుడు నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది దాన్ని, బట్ మళ్ళీ వీకెండ్ వరకు వెయిట్ చేయాలి నాన్ వెజ్ తినాలంటే. యూజువల్లీ మేము ఎక్కువ ప్రిఫర్ చేయము వీక్ డేస్లో నాన్ వెజ్, లైక్ వీక్లీ వన్స్ అనమాట. దానికన్నా ఎక్కువ తినాలి అంటే మేము తినలేము. వీక్ డేస్లో మేము యూజువల్గా చాలా వరకు అయితే మాత్రం వీ ప్రిఫర్ ఓన్లీ వెజిటేరియన్. ఓన్లీ వీకెండ్లోనే నాన్ వెజ్ తినడానికి ట్రై చేస్తాము. అది కూడా మా పిల్లలు ఎక్కువ నాన్ వెజ్ తినరు, చాలా క్రాంకీ అనమాట. ఫుడ్ విషయానికి వచ్చేసరికి బాగా పిక్కీ ఈటర్స్, బాగా విసిగిస్తారు. బట్ వీక్లీ వన్స్ అన్నా సరే కొంచెం ఫోర్స్బుల్గా అన్నా పెట్టాలని పక్కా యాడ్ చేసుకోండి. అండ్ మీరు చికెన్ గోంగూర ఎలా చేస్తారు, మీకు ఇలానే చేస్తారా, లేకపోతే మీకు ఏమైనా సపరేట్ డిఫరెంట్ రెసిపీ ఉందా అదర్ దెన్ వాట్ ఐ జస్ట్ డిడ్? ఒకవేళ ఉంటే కనుక ప్లీజ్ షేర్ యువర్ సీక్రెట్ రెసిపీ విత్ మీ అండి ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే అది కూడా నాకు పక్కా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఎలా వచ్చిందో పక్కా చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. It will give me more energy and will boost up my energy and to do more vlogs. So that is all for today, and you all have a great week, and I'll see you all in my next video. Thank you. Bye bye.